8 నెలల కాంగ్రెస్ పాలనలో అన్నదాతకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చలించిపోయారు. కేసీఆర్ పాలనలో సాగు స్వర్ణయుగంగా ఉండేదన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వ్యవసాయానికి గడ్డు కాలంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒక్క ఏడాదిలోనే 15,30,000 ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. దశాబ్ద కాలంలోనే దేశానికి అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో 8 నెలల్లోనే ఎందుకింత వ్యవసాయ విధ్వంసం అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. సంతోషంగా సాగిన సాగులో ఎందుకింత సంక్షోభమని నిలదీశారు. మొన్న వ్యవసాయానికి కరెంటు కట్, నిన్న రుణమాఫీలో రైతుల సంఖ్య కట్, నేడు సాగయ్యే భూమి విస్తీర్ణం కట్ అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. రుణమాఫియాని మభ్యపెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థలు అని మండిపడ్డారు. 500 రూపాయల బోనస్ అని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం సచివాలయం గేటు దాటడం లేదని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితిని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదు, రిజర్వాయర్లు నింపే ప్రణాళిక లేదు అని విమర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసానే లేదు అని దుయ్యబట్టారు. ఎరువులు విత్తనాల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదన్నారు. కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్దే పగలు రాత్రి తేడా లేకుండా రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు. అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్యలు, కౌలు రైతుల బలవన్మరణాలు, ఇలా అనేక కారణాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గుతోందని ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసా కరువైంది అంటూ సాగునీళ్లు ఇచ్చే సోయి సర్కారుకు లేదు అంటూ కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. మా ప్రతినిధి వంశీ మనకు మరింత సమాచారం ఇస్తారు. వంశీ, కేటీఆర్ ఎక్స్ వేదికగా పెట్టినటువంటి పోస్ట్లో రైతుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎట్లా ఎండగట్టారు? రాజేష్, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంశానికి సంబంధించి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. గతానికి ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే అంశానికి సంబంధించి కూడా, రైతులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా వారు ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు, అది కేసీఆర్ గారి పాలనలో సాగుకు స్వర్ణయుగం, కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డు కాలం అని కూడా చెప్పడం జరిగింది. ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన కమాల్, తెలంగాణలో సాగు విస్తీర్ణం కళ్ళ ముందే డమాల్ అని కూడా చెప్పడం జరిగింది. ఒక్క ఏడాదిలోనే 15,30,00,000 ఎకరాల్లో తగ్గిన సాగు విస్తీర్ణమని, ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు తొలి ప్రమాద సంకేతం అని కూడా వారి ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. దశాబ్ద కాలంలోనే దేశానికి అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో 8 నెలల్లోనే ఎందుకింత వ్యవసాయ విధ్వంసం జరిగిందని కూడా వారు చెప్పడం జరిగింది. సంతోషంగా సాగిన సాగులో ఎందుకింత సంక్షోభం, మొన్న వ్యవసాయానికి కరెంటు కట్, నిన్న రుణమాఫీలో రైతుల సంఖ్య కట్, నేడు సాగయ్యే భూమి విస్తీర్ణం కూడా కట్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. రుణమాఫీ అని మభ్యపెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థలను కూడా ఈ ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. 500 బోనస్ అని నిలువునా మోసం చేసింది కాంగ్రెస్ వ్యవస్థ అని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదని కూడా తెలపడం జరిగింది. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకునే విజన్ లేదు, రిజర్వాయర్లు నింపే ప్రణాళిక లేదు, చెరువులకు మళ్లించే తెలివి లేదని కూడా ఈ ఎక్స్ వేదికగా స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసానే లేదు. బురద రాజకీయాలు తప్ప సమయానికి సాగు నీళ్ళిచ్చే సోయే అసలే లేదు. ఎరువుల విత్తనాల కోసం రైతులకు తిప్పలు, క్యూ లైన్ లో పాస్బుక్లు, చెప్పులు, కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్దే పగలు రాత్రి తేడా లేకుండా పడిగాపులు, అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్యలు, కౌలు రైతుల బలవన్మరణాలు, ఇలా ఒకటా రెండా సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణాలు 1,00,000 అని కూడా ఈ ఎక్స్ వేదికగా స్పందించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మనం ప్రధానంగా చూస్తా ఉన్నాం, గత కొద్ది రోజుల నుంచి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక అంశాలు, రైతులకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో కోతలు పెట్టడానికి కూడా మనం ప్రధానంగా చూస్తా ఉన్నాము. వీటన్నిటిని కూడా ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రాజేష్, థ్యాంక్ యూ వంశీ.